जोहार जोहार हमारा रघुराम गारू అందరికీ నమస్కారం। ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రముఖులు పెద్దలు అందరికీ కూడా మొదటి నుండి వెన్నంటి ఉన్నటువంటి సాంబారి సమారావు గారు, అదే రకంగా బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం చైర్మన్ చిరంజీవి గారు, అదే రకంగా నాకు ప్రియ సోదరుడు, అదే రకంగా ఈ రాష్ట్రంలో పక్క రాష్ట్రంలో కూడా బీసీల గురించి గడిచినటువంటి 2 దశాబ్దాల నుంచి కూడా పూర్తి స్థాయిలో తన శక్తి మేరకు పూర్తి స్థాయిలో బీసీల అభ్యున్నతి కోసం, సాధికారత కోసం, రాజ్యాధికారం కోసం పనిచేస్తున్నటువంటి సోదరుడు జాదుల శ్రీనివాస్ గారు, అదే రకంగా ఇక్కడ మా తండ్రి గారితో పాటు కలిసి పనిచేస్తున్నటువంటి వ్యక్తులు, మిత్రులు, అదే రకంగా వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాము। ఇవాళ మా తండ్రి గారైనటువంటి దాసు రఘురాం గారి పెద్ద కర్మ కార్యక్రమానికి మీరందరూ విచ్చేయడం అనేది నిజంగా కూడా మీ అందరి యొక్క ఆశీస్సులు మా కుటుంబం మీద సంపూర్ణంగా ఉన్నట్టు మేము భావిస్తున్నాం। ఇవాళ మీరు అందరు ఇక్కడికి చేరుకోవడం వల్ల తప్పకుండా భగవంతుని ఆశీస్సులు ఆయన ఆత్మకు తప్పకుండా శాంతి చేకూరుతుందని చెప్పేసి మేము భావిస్తున్నాం। మా నాన్నగారి గురించి ఇక్కడ చాలా మంది కూడా ఆయనతో సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు, ఆయనతో పాటు పనిచేసేటువంటి వ్యక్తులు ఉన్నారు। అయితే ఆయన ఒక స్వతంత్ర సమరయోధుడి యొక్క కడుపులో పుట్టినటువంటి బిడ్డ। వాళ్ళు మొత్తం 9 మంది అన్నా చెల్లెలు, అక్క చెల్లెలు, అన్నదమ్ములు। అయితే ఒక స్వాతంత్ర సమరయోధుడు ఆ రోజు బత్తిని మొగిలయ్య గౌడ్ గారి యొక్క సమకాలీనటువంటి ఒక బలమైనటువంటి స్వాతంత్ర సమరయోధుడు మా తాతయ్య గారు చెప్పుకోవడానికి నేను చాలా గర్వపడుతున్నా। ఆ తాతగారు స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి పివి నరసింహరావు గారికి కూడా ఆయన సహచరుడు 5000 పద్యాలు రాసి ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి శంకర్ గారు, అదే సారంగపాణి గారితో దాదాపు 7 క్యాసెట్ కూడా రిలీజ్ చేసి అక్కడ 2 తరాల ఉద్యమాన్ని కూడా కళ్ళెదురుగా చూసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి దాసు కుమారస్వామి గారి కడుపు లోపల పుట్టినటువంటి మహనీయుడు దాసు రఘురాం గారు అని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తున్నా। నేను ఎందుకు ఇవాళ మా తండ్రి గారు అంటే ఆయన కొడుకైనందుకు నేను చాలా గర్వంగా నేను భావిస్తున్నా। ఎందుకంటే మేధస్సు తెలివి చాలా మందికి ఉంటుంది, అదే రకంగా ఏంటంటే ధైర్యం కూడా చాలా మందికి ఉంటుంది, కానీ ఆ 2 కూడా కలబోసినటువంటి వ్యక్తి మా తండ్రి దాసు రఘురాం గారు అని చెప్పేసి తెలియజేయడానికి నేను చాలా సంతోషిస్తున్నా। ఎందుకంటే వృత్తిరీత్యా మీ అందరూ తెలుసు వరంగల్ జిల్లాలో ఎక్స్ట్రీమిస్ట్ టైం అనేది అంటే 1980వ దశకం లోపల తీవ్రమైనటువంటి ఎన్కౌంటర్లు, అదే రకంగా పోలీసులకు, నక్సలైట్లకు తీవ్రమైనటువంటి ఆ పోరాటాలు, యుద్ధం జరుగుతున్నటువంటి సమయం లోపల మొక్కబోని ధైర్యంతో తన యొక్క బాధ్యతలను సంపూర్ణంగా నిర్వర్తించినటువంటి వ్యక్తి మా తండ్రి గారు అని చెప్పి తెలియడానికి నేను సంతోషిస్తున్నా। అదే రకంగా ఆయన 1988లో ఇవాళ దేశంలోనే అత్యున్నతమైనటువంటి పోలీస్ స్టేషన్ సీరోల్కి మొట్టమొదటి స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా ఆయన పనిచేసిండు। అక్కడ ఉన్నటువంటి దొర వెంకటరెడ్డి గారు కూడా ఆ రోజు ఏంటంటే ఆయనకు 500 పైచిలుకు ఎకరాల భూమి ఉంటే ఆయనను పోలీస్ స్టేషన్ కూడా మా ఇంటి పక్కనే ఉన్నది, నేనే పెట్టించిన అనేటటువంటి విధంగా ఆయన భావించినప్పుడు కూడా ఈయన ఏంటంటే చట్టం ఎవరికి చుట్టం కాదు, ఎవరైనా పేదోడైనా ఉన్నోడైనా ఎవరికైనా కూడా చట్టం ఒకటే, కాబట్టి మీరు కూడా మిమ్మల్ని కూడా నేను సాధారణ పౌరుడిగానే ట్రీట్ చేస్తా అని చెప్పి అక్కడ దొరను కూడా కట్టడి చేసినటువంటి ధైర్యవంతుడు అని చెప్పేసి అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా। ఇది మాత్రమే కాదు, ఆయన అనేక సంఘటనలు అంటే ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి కొండ మురళి గారి మీద వంచనగిరిలో ఒకసారి హత్యాయత్న ప్రయత్నం జరిగినప్పుడు అప్పుడు సంఘం పోలీస్ స్టేషన్ లోపల స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా కూడా తన నుండి హుటాహుటిన తనను ఎంజిఎంకి తరలించి ఆయన ప్రాణాలను కాపాడినటువంటి గొప్ప ధైర్యవంతుడు రఘురాం గారు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా। ఇది మాత్రమే కాదు, మా తాత అనేక మార్లు కూడా మా నాన్నకు చెప్పేది, మా నాన్న నాకు చెప్పాడు, కుటుంబ పరంపరలో ఎప్పుడే కానీ పెద్దోడు చిన్నోడిని ఎప్పటికీ బెదిరిస్తూ ఉంటాడు, భయపడతా ఉంటాడు, కాబట్టి ఎప్పుడే కానీ మనము భయపడితే ఎల్లకాలం మనం భయపెడుతూనే ఉంటారు, ఎప్పుడైతే మనం భయపెట్టడం మొదలు పెడితే ఎవడైనా భయపడి తీరుతాడని చెప్పేసి మా నాన్నగారు నాకు తెలియజేసిండు। అయితే చదువును కొనసాగించి ఉద్యోగం చేస్తున్నటువంటి నేపథ్యంలో కూడా నేను ఈ ఉద్యమానికి రావాలా వద్దా అని అనుకున్నటువంటి సందర్భంలో కూడా వెన్నుగట్టి ధైర్యంగా నన్ను ముందుకు నడిపించినటువంటి గొప్ప వ్యక్తి మా తండ్రి గారు అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నా। ఇది మాత్రమే కాదు, ఉద్యమ నేపథ్యంలో గడిచినటువంటి 10 సంవత్సరాల నుండి నేను ఉద్యోగాన్ని మానేసిన తర్వాత కూడా తన సగం పెన్షన్ ని కూడా నా ద్వారా ఉద్యమానికి అందించినటువంటి బలమైన వ్యక్తిని కూడా తెలియజేస్తున్నా। అయితే ఇవాళ మనం అందరం కలిసికట్టుగా పనిచేయడం వల్ల ఇలా రాష్ట్రం లోపల, దేశం లోపల అద్భుతమైనటువంటి వాతావరణం, రాజకీయ వాతావరణం ఏర్పడ్డది। రాజకీయ పార్టీలు కూడా వాళ్ళ యొక్క ఎజెండాలను పక్కన పెట్టి మన అవసరాలను మోయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది। అయితే ఆ పరిస్థితికి అంతో కొంత చేదోడు వాదోడుగా మా తండ్రి గారు, మా తాతగారు, అదే రకంగా నా ద్వారా కూడా కొంత సమయం
కొంత టైం అనేది మేము ఇవ్వగలుగుతున్నందుకు నిజంగా కూడా మేము గర్వపడుతున్నాం. ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది పెద్దలు, గడ్డం భాస్కర్ గారు కావచ్చు, అదే రకంగా వన్నాల శ్రీరాములు గారు కావచ్చు, అనేక మంది కూడా ప్రోత్సహించడం, మా తండ్రి గారితో కూడా చెప్పి కూడా మమ్మల్ని ముందుకు నడిపించడం వల్ల ఇవాళ అనేక ప్రాంతాలు తిరిగి పనిచేయగలుగుతున్నాం. కాబట్టి తప్పకుండా మా నాన్నగారు చెప్పేది, మనం ఎప్పుడైనా కూడా పేదవాడికి బీదవాడికి అండగా ఉన్నవాడే నిజమైన లీడర్ అని చెప్పేటప్పుడు తప్పకుండా ఆ బీదోళ్ళ కోసం తప్పకుండా మా శక్తి వంచన లేకుండా మేము కొనసాగుతామని, మా నాన్న ఆదర్శాలను తప్పకుండా ముందుకు తీసుకెళ్తామని, త్వరలోనే ఆయన స్మారకార్థం ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని కూడా హైదరాబాద్ లో నిర్వహించడానికి కూడా మేము ప్లాన్ చేస్తున్నాం. తప్పకుండా మీ అందరి ఆశీస్సులు కూడా ఉండాలని చెప్పేసి, మీ అందరి సహకారం కూడా మా కుటుంబానికి, మాకు ఉద్యమానికి కూడా ఉండాలని చెప్పేసి ప్రత్యేకంగా మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాడు. జై హింద్, జై బీసీ, జై భీమ్.